ఈసాల కప్ నమ్మదే. ఆర్సీబీ వన్ ఆఫ్ ద వరెస్ట్ ఇన్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 days ఆప్షన్లో ఆర్సీబీ లాస్ట్ ప్రీవియస్ సీజన్లో విల్ జాక్స్, అలాగే కెమెరాన్ గ్రీన్, సిరాజ్, అలానే ఫాఫ్ డు ప్లెసిస్ వీళ్ళనైతే రిలీజ్ చేసింది. సో సిరాజ్ని తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు. అలాగే విల్ జాక్స్ని కూడా అలానే మళ్ళీ బై చేస్తే బాగుండేది అనిపించింది. సో అసలు ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళ గురించి. సో అందరు ఏమనుకున్నారు అంటే కేఎల్ రాహుల్ని తీసుకుంటారేమో అనుకున్నారు, కానీ కేఎల్ రాహుల్ని కూడా తీసుకోలేదు. డేవిడ్ మిల్లర్ మంచి మంచి ప్లేయర్స్ ఉండే ఆప్షన్లో. సో అసలు ఈసారి వాళ్ళు అసలు ఇంట్రెస్టే పెట్టలేదు. సో ఆర్సీబీ ఎవరిని కొన్నదంటే 12.5 కోట్లు పెట్టి జోస్ హజులుడ్ని తీసుకుంది. సో జోస్ హజులుడ్ ఏంది T20 స్పెషలిస్ట్ ఏం కాదు. సో నాకు ఏమనిపించింది అంటే వరెస్ట్ బై అనిపించింది. అలాగే లైన్ లివింగ్ స్టోన్ని తీసుకుంది, ఫిల్ సాల్ని తీసుకుంది, జితేష్ శర్మని తీసుకుంది. సో వీళ్ళ హైయెస్ట్ బిడ్ ఎంత అంటే జోస్ హజులుడ్కి 12.5 కోట్లు, అలాగే జితేష్ శర్మకు 11 కోట్లు, భువనేశ్వర్ కుమార్ని తీసుకుంది 10,75,00,000కి. సో టిమ్ డేవిడ్ని 3 కోట్లకు తీసుకుంది. సో వీళ్ళకి స్టిల్ 50 కోట్లు ఇంకా పర్సులో ఉన్నాయి, కానీ వీళ్ళు ఇంకా మంచి ప్లేయర్స్ని ఎవరిని తీసుకోవట్లేదు. సో నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ప్రతిసారి మిస్టేక్ చేస్తారు, ఈసారి కూడా మిస్టేక్ చేస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ 4-5 బ్యాట్స్మెన్సే మంచి బ్యాట్స్మెన్ తీసుకుంటారు. సో ఎగ్జాంపుల్ చెప్తే ఇంతకుముందు కేఎల్ రాహుల్, గేల్, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్వెల్, వీళ్ళు 1 to 4-5 ప్లేయర్స్నే మంచి ప్లేయర్స్ని తీసుకుంటారు. వీళ్ళ దానిలో ఫినిషర్స్ అనేది ఉండదు. అందువల్ల 17 సీజన్స్ అయినా ఇప్పటిదాకా ఆర్సీబీ కప్ అయితే కొట్టలేదు. సో ఈసారి ఏం చేస్తుందో చూద్దాం. ఇలాంటి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్తో సో చెప్పుకోదగిన ప్లేయర్లు అయితే ఏం లేదు ఆర్సీబీలో. సో నాకేమనిపిస్తుంది అంటే మనీని మొత్తం స్టే చేసుకొని పర్సులో పెట్టుకొని విజయ్ మాల్యా అప్పుడు మొత్తం తీరుస్తారేమో ఆర్సీబీ టీము. చూద్దాం మనము.